హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీఆర్ కిచెన్. ఈరోజు వీడియోలో సేమియా సగ్గుబియ్యం పాయసం బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అస్సలు పాలు విరగకుండా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కూడా గట్టి పడకుండా, ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా గట్టి పడకుండా బోల్డ్ అనే టిప్స్తో అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నాకు ఈ విషయాలు తెలియకముందు నేను ఎన్నో పాటలు పడ్డాను ఈ పాయసం చేసే విషయంలో. మీరు అటువంటి పొరపాట్లు చేయకుండా నేను బోల్డ్ అనే టిప్స్తో ఈ వీడియోలో పాయసం పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా అయితే వీడియోని కంటిన్యూగా చూడండి. ముందుగా సన్న సగ్గు బియ్యాన్ని నేను ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నానండి. ఇది ఫస్ట్ టిప్పు. సగ్గు బియ్యాన్ని ఖచ్చితంగా మనం 1 అవర్ అన్నా మినిమం నానబెట్టుకోవాలి. లేదంటే డైరెక్ట్గా సగ్గు బియ్యం వేస్తే వేసిన వాటర్ అంతా ఆ సగ్గు బియ్యం ఉడకడానికి సరిపోతాయి. ఆ తర్వాత పాల క్వాంటిటీతో అడ్జస్ట్ చేయొచ్చులే అని చాలా వరకు మనం చేసే మిస్టేక్ అదే. పాలు పోస్తే కన్సిస్టెన్సీ సరిపోతుందని పోసేస్తాము. ఆ వేడి మీద అట్లా లూజ్గా అనిపిస్తుంది, కానీ ఆరిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే సగ్గుబియ్యం ఖచ్చితంగా ముందు నానబెట్టుకోండి. అలా నానబెట్టుకుంటే 10 నిమిషాల్లోనే సగ్గుబియ్యం ఉడికిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టి నేనైతే ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను నెయ్యిలో. అలాగే అదే నెయ్యిలో కొంచెం సేమియాని కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. మరలా అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో 1:4 రేషియోలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక కప్పుకి 4 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకొని దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. అవి మరిగేంతలోపు ఈ సగ్గుబియ్యాన్ని అయితే వాటర్ మొత్తం వంపేసుకొని సగ్గుబియ్యాన్ని వరకు తీసుకొని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ సగ్గుబియ్యం ఉండకట్టకుండా ఉండాలంటే వాటర్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. అస్సలు ఉండకట్టవు. ఇదొక టిప్పు, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి 10 మినిట్స్ లోపు అయితే ఇవి ఉడికిపోయినాయండి. వాటర్లో ఈ సగ్గుబియ్యం పైకి తేలుతున్నాయి అంటే చక్కగా ఉడికినట్టే. ఇప్పుడు వేయించి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లోపే ఉడికించుకోవాలి. ఈ సేమియాలు త్వరగా ఉడికిపోతాయండి. ఇవి ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఎండు కొబ్బరిని ఇలా తురిమి తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరిని ముక్కలుగా కూడా వేయచ్చు, అలా బాగుంటుంది. కానీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఆ ఎండు కొబ్బరి ముక్కలు అయితే తీసి పక్కన పెడతారు కాబట్టి నేనైతే ఎండు కొబ్బరిని ఇలా తురుముకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు తురుముకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు 3 ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీతో అయితే వస్తుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని అయితే చాలా అంటే చాలా సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకున్న పాలండి ఇవి. మరీ వేడిగా ఉన్నాయి కాదు, కొంచెం వేడిగా ఉన్న పాలని సగం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేస్తేనే పాలు విరగకుండా ఉంటాయండి. లేదంటే మీరు పూర్తిగా చల్లారిపోయిన పాలు పోస్తే పాలైతే విరిగిపోతాయి. ఈ టిప్ను కూడా గుర్తుపెట్టుకోండి. వేడిగా ఉన్న పాలనే యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు స్వీట్ సరిపోలేదని కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన పాలను కూడా మరి కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, వేడి మీద వాటర్గా ఇలా ఈ కన్సిస్టెన్సీతో అయితే ఉంది. చాలా వాటరీగా ఉంది. ఇది చల్లారిపోయిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మీకు ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇలా ఈ కన్సిస్టెన్సీతో అయితే ఉంటుందండి. చాలా బాగుంటుందండి, జ్యూసీగా. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా ఇది ఇంకా గట్టి పడదండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా మీ ఇంట్లో ఈ సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేసుకోండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.